హలో గైస్, దిస్ ఈజ్ హెచ్సిఎన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు నా 11.4K సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ. ఇంత సపోర్ట్ చేసి కంటెంట్లో వెళ్తే మాత్రం నేనైతే శివారి రిలీజ్ దేవి 7mm అయితే వచ్చేసాను. ఇంకా కట్అవుట్ అయితే చూసుకోండి మన కింగ్ నాగార్జునది. థియేటర్ మొత్తం రచ్చరం మూల అయితే అవుతుంది. ఇంకా చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. ఈ వీడియోలో నేను మీకు థియేటర్లో ఎలా హంగామా జరుగుతుంది, ఎలా రచ్చ జరుగుతుంది మొత్తం A to Z చూపిస్తాను. లాస్ట్లో రివ్యూ అయితే చెప్తాను. ఆ రివ్యూ అయితే అస్సలు మిస్ అవ్వకండి. థియేటర్లో కొన్ని క్లిప్స్ అయితే పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా నేనైతే 20 minutes ఎర్లీ అయితే వచ్చాను. ఒక ఛాయ్ తాగేసి అయితే వచ్చేద్దాం. సుదర్శన్ దగ్గర అయితే ఒక పోస్టర్ అయితే పెట్టారు, శివాది పెద్ద పోస్టర్ పెట్టారు. పబ్లిక్ అయితే ఇప్పుడే రావడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ చూసారు కదా కింగ్ నాగార్జునది, అంటే మన వింటేజ్ పోస్టర్ అయితే పెట్టారు. ఇంకా పూలదండ కూడా పెట్టారు. లోపలికి అయితే వెళ్ళిపోదాం థియేటర్ లోపలికి. చెకింగ్ అయితే చేసేసారు. చెకింగ్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపించారు. ఇంకా చూసారు కదా థియేటర్లో అయితే చాలా రచ్చమూలలు అయితే జరిగింది. ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీలో మనకి ఆడియో క్వాలిటీ సూపర్గా ఉంది. ఇంకోటి మూవీ మనకి 4Kలో చాలా బాగా అప్గ్రేడ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే నేను ఇంకోటి గమనించింది ఏంటంటే చాలామంది వీడియో తీసుకుంటున్నారు, ఎంజాయ్ అయితే చేస్తలేరు. అందరూ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ స్నాప్చాట్లు కానీ ఆల్మోస్ట్ తీసి అట్లా ఫోన్లో చాలా అడిక్ట్ అయిపోతున్నారు. నా రివ్యూ ఏంటంటే చాలామంది అట్లా చేయకుండా ఎంజాయ్ చేయడానికైతే రావాలి రిలీజెస్కి. ఖచ్చితంగా మీరు వచ్చి కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా మీ దాంట్లో కూడా ఎంతమంది ఈ మూవీ చూస్తున్నారో చూడబోతున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. మూవీలో మనకి అమల గారి యాక్టింగ్, అక్కినేని నాగార్జున ఇవన్నీ సూపర్గా. నాకైతే ఒకటిసారి టైం మిషన్ అంటే బ్యాక్ 1989లో అయితే వెళ్ళినట్టు అనిపించింది. ఇంకా మీరు క్లిప్స్లో చూసినట్టు అంకుల్ వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇంటర్వెల్లో మనకి నాగార్జున గారి కొన్ని పాత పాటలు అయితే పెట్టారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. థియేటర్లో మనకి సుదర్శన్లో అయితే మార్నింగ్ 7:45 AM షో పెట్టారు. దేవిలో మనకి 4-5 షోస్ అయితే పెట్టారు. ఇంకోటి కాంత కూడా నడుస్తుంది. కాంత కూడా ఎంతమంది చూసారో చూడబోతున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఒకసారి వాళ్ళ రివ్యూ కూడా అడుగుదాం. యాక్చువల్గా మూవీ అయితే సూపర్ ఉంది. నేను ఫస్ట్ టైం చూసిన ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ ఫైట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు అర్థమైంది నాకు ఆర్జీవీకి ఎందుకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ తోటి. మీరు కూడా చూడండి. చూసారు కదా మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం చూసాడంట ఈ మూవీ థియేటర్లో. అతనికైతే చాలా బాగా అనిపించిందంట ఆర్జీవీ గారి డైరెక్షన్. బ్లాగ్ అయితే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. సేమ్ ఆయన అయితే సేమ్ తలపతి విజయలా ఉన్నాడు. ఇంకా అంతే. ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై.